రాజకీయాల్లో ఏ రకంగా రాజకీయాల్లోకి రావడం జరిగిందో దేశ ప్రజలందరూ కూడా తెలుసు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు చంపబడ్డ తర్వాత మరో అత్యవసర పరిస్థితులలో రాజీవ్ గాంధీ గారిని ఆ రోజు రాజకీయాల్లోకి ఇమ్మీడియట్లీ రావాల్సిన పరిస్థితి, ఇందిరాగాంధీ గారి యొక్క మరణము అప్పుడు యావత్ భారతదేశంలో ఆ బాధలో మరి రాజ్య పరిపాలనలో ఎవరు అని అన్నప్పుడు రాజీవ్ గాంధీ గారే ఉండాలి అని ఆ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రాజీవ్ గాంధీ గారిని మీరు ప్రధానిగా ఉండాలి అన్న సందర్భాల్లో అప్పుడు రాజీవ్ గాంధీ గారి యొక్క వయసు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలకి వారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యావత్ కూడా అందరి ఆహ్వానం మేరకు, అందరి యొక్క అభిప్రాయం మేరకు 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి కావడం జరిగింది. అది ఒక చరిత్ర. రాజీవ్ గాంధీ గారు వారు ఒక పైలట్ అనేది కూడా అందరూ కూడా తెలుసు. రాజీవ్ గాంధీ గారు ఒక సాధారణమైన జీవితం, అంటే ఇందిరాగాంధీ గారు అంటే ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనము ఈ 4-5 రోజు మన ప్రెస్ మీట్ల ద్వారా ఆనాడు మోతీలాల్ నెహ్రూ కానివ్వండి, లేదా జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, అంటే చూడండి రాజీవ్ గాంధీ గారు ఒక సాధారణమైన జీవితం, ఒక పైలట్గా ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు. మరి వాళ్ళ చరిత్ర తీసుకుంటే మరి ఆ రోజు 18 సంవత్సరాలు మరి అటు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉండే, 16 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండే. అంటే దాదాపు 33 సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆ వారసత్వము, ఆ వారసుడు మరి రాజీవ్ గాంధీ గారు. 33 సంవత్సరాల ప్రధానమంత్రి ఇంట్లో నుంచి ఉన్నటువంటి ఆ వారసుడు రాజీవ్ గాంధీ గారు ఒక పైలట్గా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భం అదంతా కూడా. ఇది ఈరోజు మీడియా ద్వారా యావత్ సమాజంలో అంటే అంత పెద్ద స్థిరాస్తులు ఉన్న కుటుంబము, తర్వాత ప్రధానమంత్రుల కుటుంబము, వారసుల కుటుంబము, ఇలాంటి యొక్క నేపథ్యము, ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబంలో ఒక సాధారణమైన వ్యక్తిగా రాజీవ్ గాంధీ గారు పైలట్గా పనిచేసుకుంటున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారు చనిపోవడము, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లెవెల్లో వారి ప్రధానమంత్రి చేయడం జరిగింది. ప్రధానమంత్రి అయినాక కూడా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అనే ఫీలింగ్లో వారు పనిచేయలే. ఎక్కడ కూడా ప్రధానమంత్రి ఒక ఫీలింగ్ కూడా ఆయన చూపించలే ఎక్కడ కూడా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజల మధ్యలో ఉంటూ, మనం చాలా అప్పుడు కాలేజ్ చదువుతున్నాం అనుకుంటా, నేనైతే కాలేజ్ చదువుతున్న టైంలో అంటే మనం దూరంగా చూసినా, చరిత్ర చూసినా ప్రజల మధ్యలో ఒక ఎంప్లాయీగా ఆయన ప్రధానమంత్రిగా ఫీల్ అయి పనిచేయలే రాజీవ్ గాంధీ గారు. ఒక ఎంప్లాయీగా దేశ ప్రజలకు సర్వీస్ చేసి ఒక ఎంప్లాయీగా పనిచేసినట్టుగా మన చరిత్ర, మనకు రాజీవ్ గాంధీ గారి యొక్క పరిపాలన మనకి ఇక్కడ కనబడుతుంది. అలాంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ సమాజాన్ని ఒక పైలట్గా ఎంతో స్టడీ చేసిండు. ఆయన సాధారణమైన వ్యక్తిగా 33 సంవత్సరాల ప్రధానమంత్రి ఉన్న కుటుంబంలో యొక్క
వారసుడు రాజీవ్ గాంధీ గారు ఒక పైలట్గా అనేక అనుభవాలను తాను తెలుసుకున్నాడు. మనము ఎక్కడైనా మన పూర్వము మన చరిత్రలో కూడా ఏమున్నాయంటే, మన చరిత్రలో రాజుల కాలంలో కూడా రాజు ఒక దేశానికి, ఒక రాజ్యానికి, ఒక రాజ్యాధిపతి, ఒక రాజు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సంతానము ఎప్పుడు కూడా, వాళ్ళ కొడుకున్నా కూతురున్నా ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజలు ఏ రకంగా జీవిస్తున్నారు, ఎట్లా బ్రతుకుతున్నారు, భవిష్యత్తులో ఒక చక్రవర్తి కొడుకు చక్రవర్తి, రాజు కొడుకు రాజు అయ్యే వారసత్వాలున్న కాలంలో కూడా మరి ప్రజలు మీద అవగాహన చేసుకునే యొక్క పద్ధతిలో ఆ యొక్క వారసులను పెంచేవాళ్ళు. అట్లాగే ఆనాడు రాజీవ్ గాంధీ గారు కూడా అదే పద్ధతిలో వారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, రాజీవ్ గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారిని చూస్తున్నాం మనం. సేమ్ ఆయన కూడా ఆ రోజు ఆ తండ్రి రాజీవ్ గాంధీ గారు ఏ రకంగా అయితే సాధారణమైన ఒక మనిషిగా ప్రజా మధ్యలో ఉంటూ ఒక కుటుంబము ఇంకో కుటుంబంలో వాళ్ళ జీవితాల యొక్క అవగాహన కల్పించుకునే దాంట్లో ఆ రోజు ఎట్లయితే రాజీవ్ గాంధీ గారు, అట్లాగే ఈరోజు ఒక రాహుల్ గాంధీ గారు. అంటే ఆ బ్లడ్ అట్లనే పనిచేస్తున్నది, ఆ బ్లడ్ అట్లనే పనిచేస్తున్నది అట్లా. అయితే వారు ప్రధానమంత్రిగా ఇక ప్రజల పరిపాలన కొనసాగిస్తున్న క్రమంలో వారు ఒక 3-4 అంశాలు వారున్న ఆ షార్ట్ టైంలో, వారుకున్న ఒక 5 సంవత్సరాలు ఉన్న సమయంలో కీలకమైన నిర్ణయాలు దేశంలో ఎలా ముందు అప్పుడున్న పరిస్థితులలో ఏం చేస్తే భవిష్యత్తు తరాలకు మనము చేస్తే బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది అంటే ప్రధానంగా వారు తీసుకున్న నిర్ణయంలో ముందుగా టెలికమ్యూనికేషన్, ఐటీ సెక్టర్, టెలికమ్యూనికేషన్ ఐటీ సెక్టర్ వారు ఈ దేశ ప్రజలు, ఈ తెలుగు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వారు భావి తరాలకు భవిష్యత్తులో ఒక టెక్నాలజీని భారతదేశంలో ఇంట్రడ్యూస్ తీసుకొచ్చి ఒక టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడం, అలాంటి ఇంట్రడ్యూస్ దానికి ఆద్యుడు దానికి ఎవరు? రాజీవ్ గాంధీ గారు. చూడండి, ఈరోజు ఆ టెలికమ్యూనికేషన్, ఆ ఐటీ సెక్టర్, ఈ టెక్నాలజీని తీసుకురావడం వల్ల, ఈ దేశానికి తీసుకురావడం వల్ల ముందు చూపుతోటే ఈరోజు మన పరిస్థితి ఏంటిది? ఆ రోజు ఇంకో విషయం తెలవాలి. ఇప్పుడు హైటెక్ సిటీ ఎవరు కట్టారు, లేదా చంద్రబాబు నాయుడు గారి పేరు చాలాసార్లు వస్తుంటుంది మనకు. అదేమి తప్పని అంటలేను, ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం ఆ టైంకి. దాని తర్వాత మనం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, దాని తర్వాత మనము రోషయ్య గారిని చూసినాం, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం మనం. అయితే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఈ టెలికమ్యూనికేషన్ ఐటీ టెక్నాలజీని భారతదేశంలో ఎప్పుడైతే వారు మొదలుపెట్టారో, ఇంట్రొడ్యూస్ చేసారో, ముందు శంకుస్థాపన ఇమ్మీడియట్ అన్ని రాష్ట్రాలు, ఓకే అన్ని రాష్ట్రాలలో, బెంగళూరు, కర్ణాటక కానీ ఏ స్టేట్ కానీ మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం. అప్పుడు మన రాష్ట్రంలో ఈ హైటెక్ సిటీకి ఫౌండేషన్ ఎవరు వేసారు అంటే రాజీవ్ గాంధీ గారు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పుడు
నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఆయనే దీని ఫౌండేషన్, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారే ఈ ఐటీ సెక్టర్ కు పునాది ఫౌండేషన్ వేసింది ఇమ్మీడియట్ రాజీవ్ గాంధీ గారి నిర్ణయానుసారం. ఇది ఆ వేసిన తర్వాతనే మనం ఈరోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీ, ఐటీ సెక్టర్స్ ఇవన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అక్కడ భారతదేశంలో ఎంట్రీకి పునాది రాజీవ్ గాంధీ గారు అయితే, ఉమ్మడి రాష్ట్రంలో పునాది హైటెక్ సిటీ దానికి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసిరు. దాని తర్వాత మన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు, రోషే గారు, ఇదంతా కంటిన్యూ అయింది. అంతా ఇది ఈ రోజు ఎంతమంది అయితే సాఫ్ట్వేర్ ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారో దీనికి మూల పురుషుడు మహానుభావుడు ఎవరయ్యా? రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ₹1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, ఒకరు 8 లక్షలు, ఒకరు 10 లక్షలు. ఈరోజు హైదరాబాద్ లో, కర్ణాటకలో, దేశం మొత్తంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇదంతా. అయితే ఆ రోజు ఆ నిర్ణయం వల్ల ప్రపంచ దేశాల్లో మన మార్కెటింగ్ ఈరోజు ఈ మధ్యకాలంలో ఈ 10 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట, 40 ఏళ్ల కింద పుట్టిన వాళ్ళకి ఇది తెలియదు. ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారి గురించే తెలుసు అంతే. కానీ అసలు మెయిన్ పునాది దీనికి ఇత్తనం వేసింది రాజీవ్ గాంధీ గారు. సెల్ ఫోన్లు చూడండి, ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రాజీవ్ గాంధీ గారిని మనం మర్చిపోవద్దు. ఒక ఫ్యామిలీలో ఈరోజు చూడండి, ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేసిన టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ఈరోజు మన ఒక ఫ్యామిలీలో కమ్యూనికేషన్ చూడండి ఎట్లయిపోయింది. ఈరోజు మీరు చూడండి, ఒక కాలంలో ఎవరైనా అమెరికాలో ఉంటే ఇక్కడ కమ్యూనికేషన్ పోవాలంటే రోజులు, నెలలు పడేటి. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకముందు ఎక్కడో ఒక టౌన్లో ఒక ఫోన్ ఉంటుండే, టెలిఫోన్, ల్యాండ్ ఫోన్. రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత డెవలప్ అయింది అంతా. ఈరోజు సెల్ ఫోన్లు ఏంటిది? ఇప్పుడు మనం అమెరికాలో చూడు, అమెరికాలో కొడుకో, కూతురో, కోడలో ఉంటే ఇక్కడ తల్లిదండ్రులు ముందు అదేమంటారు, వీడియో వీడియో ట్యాబ్ పెట్టుకొని చూస్తున్నారు. అంటే మనం ముందున్నట్టే అమెరికా. ఇదంతా వరకు కారణము రాజీవ్ గాంధీ గారే. సెల్ ఫోన్లు, ఎంత కమ్యూనికేషన్ చూడండి. భర్త, భార్య, అత్త, కోడలు, తల్లి, కూతురు, కొడుకు, ఎంత కమ్యూనికేషన్. ఈరోజు సామాన్య మానవుడు కూడా కమ్యూనికేషన్ లో ఎంత సెకండ్లలో ఇన్ఫర్మేషన్ కదా. టెక్నాలజీ, ఎంత టెక్నాలజీ. ఎవరు ఈ టెక్నాలజీ పునాది? రాజీవ్ గాంధీ గారు. ఒక పొలం దగ్గర కూలీ చేస్తున్న ఒక కార్మికుడు, ఫ్యాక్టరీలో కూలీ కార్మికుడు ఫోను, రైతుకి ఒక ఫోను. ఈరోజు ఈ టెక్నాలజీ ఊరు, గ్రామీణ ప్రాంతంలో ఇంటింటికి ఇంత పెద్ద కమ్యూనికేషన్ సిస్టాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఎవరు వాడతలేరు? మోడీ గారు వాడుతున్నారు కదా. ప్రధానమంత్రి మోడీ గారు టెలిఫోన్ వాడుతున్నారు, అమిత్ షా గారు వాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నారు, జగన్ వాడుతున్నాడు, కమ్యూనిస్ట్ వాళ్ళు వాడుతున్నారు, కేసీఆర్ వాడతాడు, కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళ ఫ్యామిలీ, కవిత అందరూ వాడతారు ఫోన్లు.
బీజేపీ కిషన్ రెడ్డి బండి సంజయ్ వాడతలేరా ఫోన్లు? మరి ఏమి విచిత్రమైన మాటలు మాట్లాడతారు మీరు? అరే రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ తీసుకొచ్చి డెవలప్ అయిన ఈ టెక్నాలజీ ఫోన్లలోనే మీ చేతుల్లోనే మా రాజీవ్ గాంధీ ఉన్నాడు. మీ చేతుల్లోనే మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. నువ్వు మాట్లాడే ఫోన్లో అది ఎవరు? రాజీవ్ గాంధీ గారే. ఏమంటే 70 ఏళ్ళలో ఏం చేసినట్టారు వీళ్ళు? మళ్ళా ఇంకేం కావాలి? నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా, కేటీఆర్ గారిని అడుగుతున్నా, ఏం చేసిండు గాంధీ ఫ్యామిలీ అంటే? రాజీవ్ గాంధీ ఫోన్ ఇచ్చిండు, నువ్వు టూర్లో తిరుగుతుంటావు, నీ భార్యతో మాట్లాడుతావు. హరీష్ రావు గారు నీ కొడుకు అమెరికా ఉన్నాడు, ఫోన్లో మాట్లాడుతావు. ఈ ఫోన్ ఎవరైంది? ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఇంట్లోకి కవితతో మాట్లాడతాడు జైల్లో. ఫోన్ ఎవరు తెచ్చారు? రాజీవ్ గాంధీ గారు తెచ్చారు కదా. ఎక్కడ లేడు రాజీవ్ గాంధీ గారు. మీరు మాట్లాడే ఫోన్లలోనే ఉన్నాడు రాజీవ్ గాంధీ గారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర, 76 ఏళ్ల చరిత్ర. కాబట్టి కొంత మీరు అవగాహన, మీరు రాజకీయంగా మీరు బతకాలి, మీరు మాట్లాడండి. మా పార్టీని అంటేనే మీరు బతుకుతారు, బతకండి, వద్దంటలేము. కానీ ఆ చరిత్రను కాదని మాట్లాడకండి. ఒకసారి రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని అనేటప్పుడు మీరు సెల్ ఫోన్లు జ్ఞాపకం పెట్టుకోండి, ఈ టెక్నాలజీని జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళొక్కసారి అన్ని రాజకీయ పార్టీలకు ఏం చెప్తున్నంటే, అయినా మీరు ఇంకేదన్నా అనండి, కానీ ఏం చేయలేదు వాళ్ళ కుటుంబం, గాంధీ ఫ్యామిలీ ఏం చేసిందని రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని గురించి మాట్లాడకండి. అట్లా మాట్లాడితే మేమున్నాం కౌంటర్ వేయడానికి. ఇట్లా ఇది చరిత్ర కాంగ్రెస్ పార్టీది, గాంధీ ఫ్యామిలీ చరిత్ర ఇది. ఇక రెండో విషయానికి వస్తాం. ఈరోజు మన డెమోక్రసీ ఏంటి? మనమేంటిది? మన హక్కులు ఎట్లా సాధించుకుంటాము, మన అవసరాలు ఎట్లా సాధించుకుంటాము, మన కష్టాలు ఎట్లా పోగొట్టుకుంటాము, మన ఇబ్బందులను తొలగించుకోవడానికి ఏది? ఎవరి ద్వారా? ప్రభుత్వం ద్వారా. ప్రభుత్వం అంటే నాయకుల ద్వారా, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోకల్ బాడీ సర్పంచ్ల ద్వారానే మనం చేసుకుంటాం. వాళ్ళు ఈ నాయకులు ఎప్పుడు ఎవరికి ఎట్లా పనిచేస్తారు? ఓటేస్తేనే కదా. ఈయన నాకు ఓటేసిండు, నేను ఈయనకు పని చేసి పెట్టాలి, ఈయన ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ అంటాడు, ఓ ముఖ్యమంత్రి అంటాడు. మొదలు ఓటు ద్వారా లీడర్లను ఎన్నుకునే సిస్టమ్ ఎలక్షన్ కమిషన్ తెచ్చింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు తెచ్చారు. దాని తర్వాత 18 ఏళ్లకే ఓటు హక్కు తీసుకొచ్చింది ఎవరు? యువతీ యువకులకు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. 18 ఏళ్ల యువతీ యువకులకు ఓటు హక్కు తీసుకొచ్చి, మీ ఓటుని ఒక రాజకీయ నాయకుడు వస్తే వాళ్ళు అడిగినప్పుడు వెయ్యండి, మీ కోరికలు, మీ హక్కులు, మీ అవసరాలు వాళ్ళతోటి తీసుకునే ఒక హక్కు, ఒక ప్రాధాన్యత, ఒక అవకాశం 18 ఏళ్లకే ఓటు హక్కుని రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. అందుకే ఆనాడైనా ఈనాడైనా ముంగడికి ఎప్పుడైనా నేను యూత్ తోటి చెప్తున్నా, యువకులారా, బీజేపీలు చెప్పింది ఊగిపోకుండి. మోడీ చేసింది ఏం లేదు, మోడీ తెచ్చిండా 18 ఏళ్ళ ఓటకు? రాజీవ్ గాంధీ గారు తెచ్చారు, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. రాహుల్ గాంధీ గారు తండ్రి రాజీవ్ గాంధీ గారు తెచ్చారు. ఈరోజు ఆ 18 ఓట్ల ఓటక్కులు ఏ లీడర్ లేడు చెప్పండి? మోడీ గారు కూడా 18 ఏళ్ళ ఓటులో కూడా వచ్చిండు ఆయన. అంటే అప్పటికి పెద్దగా అయినా, అప్పటికి
సరే వదిలేసేయండి. కేటీఆర్ అని వచ్చిందా లేదా? బండి సంజయ్ వచ్చిందా? వచ్చాడు, నా సోపతే కదా. మాట చెప్తున్నా, ఎందుకు అనవసరంగా కుటుంబం మీద ఏం చేయలేదని అనకండి అని నేను చెప్తున్నా. ఇప్పుడున్న జనరేషన్ యువతి యువకులారా, మీ చుట్టూ మేము మాలాంటి లీడర్లం వస్తున్నామంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ళకి తెచ్చిన ఓటు హక్కే మాలాంటి లీడర్ల మీ చుట్టూ తిరుగుతున్నాము. ఇది గమనించండి ఇప్పుడున్న జనరేషన్. ఇది రెండవది. మూడవది, రాజీవ్ గాంధీ గారు భారతదేశము ప్రపంచ దేశాలు శాంతియుతంగా ఉండాలి, టెర్రరిస్టు నిర్మూలించాలి, ప్రపంచ దేశాల ప్రజలు ప్రశాంతంగా బతకాలి, శాంతియుత పద్ధతిలో ఉండాలి. ఆనాటి మహాత్మా గాంధీ యొక్క వారి అడుగుజాడల్లోనే ఈ సందేశాన్ని. అందుకే ఆ రోజు భారతదేశంతో పాటు మిగతా దేశాలు కూడా ప్రశాంత వాతావరణంలో జీవించాలి ప్రజలు అనే యొక్క కాన్సెప్ట్లోనే ఆ రోజు ఎల్టీటీ వాళ్ళు శ్రీలంక మీద దాడులు చేస్తున్న సందర్భంలో శాంతి మార్గాన్ని అనుసరించే పద్ధతిలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఆ ఎల్టీటీ వాళ్ళు శ్రీలంక దాడులు ప్రజల సామాన్య టెర్రరిస్టుల దాడులను ఖండించే పద్ధతిలో శాంతి మార్గం చేయబోయి సైనికులను పంపించి ఆ శ్రీలంక ప్రజలు కాపాడే ప్రయత్నంలో ఎల్టీటీ వాళ్ళ యొక్క కుట్రలకు కుతంత్రాలకు రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకున్నారు వాళ్ళు. ఇది చరిత్ర. చెప్పండి, నేను అడుగుతున్నా, ఇది ఏ బీజేపీ పార్టీకి చరిత్ర ఉన్నది? ఇట్లా చెప్పండి. ఇలాంటి నిర్ణయాలు సాహసంతో కూడుకున్న నిర్ణయాలు చేసే యొక్క బీజేపీ నాయకులు ఎక్కడైనా చేసిరా? ఏడైనా బాంబులు పడతా ఓట్ల పరంగా ఎట్లా మలుచుకోవాలని చూస్తున్నారు. కానీ ఎవడైనా బాంబు వేస్తే బాగుండని చూస్తున్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళు చూసేది ఏమి, బాంబు వేస్తే ఏ పాకిస్తాన్ తాల్దియా ఖతం కరో బస్ ఉత్తేజ్. ఇదే కదా మీరు చూసేది. కాబట్టి ఒక శాంతి మార్గాన్ని భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు శాంతియుత ప్రపంచ దాంట్లో బ్రతకాలే, హాయిగా ఉండాలనే దాంట్లో శ్రీలంకకి ఇచ్చిన దాంట్లో ఆ రోజు రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకున్నారు. బలిదానాల కుటుంబమే కదా. ఈ చరిత్రను కాదనగలరా? కాబట్టి దేశభక్తి, మన దేశ పట్ల దేశభక్తి, దేశం సుఖశాంతితో ఉండాలని దూరదృష్టితో ముందు చూపుతో అనేక నిర్ణయాలు వారు తీసుకునే దాంట్లో ఇవన్నీ పనిచేసినాయి. త్యాగం, దేశభక్తి ఉన్న మహా వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఆయన కొడుకే ఈరోజు రాహుల్ గాంధీ గారు. ఆయన మార్గాలో వాళ్ళ వారసత్వంలో దాన్ని నిలబెట్టే యొక్క ప్రయాణంలో వారు ఈరోజు జోడో యాత్ర, న్యాయయాత్ర చేస్తున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశ ప్రజలు ఈ మీడియా ద్వారా అందరూ ఈ సమాచారాన్ని విని తెలుసుకొని ఆ కుటుంబం యొక్క త్యాగాలు, వారు తీసుకున్న నిర్ణయాలు, వారు తీసుకున్న ముందు చూపు నిర్ణయాలు ఈరోజు మనము చాలా హైదరాబాద్లో చూస్తుంటాం. మనం కుప్పలు ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నారు అని అంటే ఆ రోజు మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు ముందు చూపుతో తీసుకున్న ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూసే. కాబట్టి మనము బాధ్యతాపరంగా ఏ రకం ఒక తల్లిదండ్రుల బాధ్యత ఒక పిల్లల పట్ల ఇట్లా తీసుకొని పనిచేస్తారో
దేశ ప్రజలకు తల్లిదండ్రులుగా పాత్ర పోషించిన కుటుంబము రాహుల్ గాంధీ గారి యొక్క తండ్రి రాజీవ్ గాంధీ గారి కుటుంబం అని ఈ మీడియా ద్వారా మీ సహకారంతో యావత్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.